పళ్ళు పసుపు రంగులోకి మారిపోతున్నాయా? ఎంత తోమినా తెల్లగా కనిపించడం లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ సింపుల్ చిట్కాలతో దంతాలను తెల్లగా మార్చుకోండి. ఇంట్లో ఉప్పుతో దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు. ఉప్పుతో దంతాలను తోమడం వల్ల కొద్ది రోజుల్లో ఫలితం కనిపిస్తుంది. అరటిపండు తొక్కతో దంతాలు తెల్లగా అవుతాయని మీకు తెలుసా? ఈ తొక్కతో దంతాలపై రుద్దడం వల్ల పళ్లకు ఉన్న గార పసుపు రంగు పోయి మెరుస్తూ ఉంటాయి. దంతాలు చిగుళ్ళు బలంగా మారతాయి. నోటి దుర్వాసన పోతుంది. నిమ్మకాయ కూడా దంతాలపై ఏర్పడిన పసుపు రంగును పోగొడుతుంది. కొద్దిగా నీటిలో నిమ్మరసం కలిపి ఆ నీటిని పుక్కిలించడం వల్ల దంతాల రంగు తెల్లగా మారుతుంది. నోటి దుర్వాసన కూడా పోతుంది. బేకింగ్ సోడాతో కూడా పళ్లను మెరిసేలా మార్చుకోవచ్చు. వారానికి 1-2 సార్లు పేస్టు ఉన్న బ్రష్ పై చిటికెడు బేకింగ్ సోడా వేసుకుని పళ్ళు తోమాలి. స్ట్రాబెర్రీలలో యాసిడ్ ఉంటుంది. ఇది దంతాల పసుపును తొలగించడంలో సహాయపడుతుంది. స్ట్రాబెర్రీలను దంతాలపై రుద్దడం వల్ల లేదా తినడం వల్ల దంతాలు సహజంగా తెల్లగా మారతాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు దంతాల పసుపు రంగును తొలగిస్తాయి. దంతాలను శుభ్రం చేసుకోవడానికి వేప పండ్లు లేదా వేప పుల్ల కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి. వేప పుల్లతో లేదా పండ్లతో రోజూ పళ్లను తోమడం వల్ల దంతాలు సహజంగా మెరిసిపోతాయి. ఆపిల్ సైడర్ వెనిగర్లోని ఆమ్లత్వం దంతాల పసుపు మరకలను తొలగించే సామర్థ్యం కలిగి ఉంటుంది. 1 టీ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ను గ్లాస్ నీటిలో కరిగించి సుమారు 30 సెకన్ల పాటు నోటిలో పుక్కలించండి. అనంతరం సాధారణ నీటితో నోటిని శుభ్రం చేసుకోండి. కొబ్బరి నూనెతో ఆయిల్ పుల్లింగ్ ఆయుర్వేద టెక్నిక్. ఇది నోటిలోని క్రిములు, దంతాలపై పసుపు మరకలను తొలగిస్తుంది. 1 టేబుల్ స్పూన్ ఆర్గానిక్ కొబ్బరి నూనెను 10 నుండి 15 నిమిషాల పాటు ఆయిల్ పుల్లింగ్ చేయండి. చార్కోల్ స్క్రబ్. యాక్టివేటెడ్ చార్కోల్ దంతాలపై నున్న పసుపు మరకలను తొలగించడానికి సహాయపడుతుంది. దంతాలు తెల్లగా అయ్యేందుకు సహజ నివారణ. బొగ్గు పొడితో 2 నిమిషాల పాటు బ్రష్ చేయండి. వారానికి 1-2 సార్లు ఈ పద్ధతిని ఉపయోగించండి.